హాయ్ అండి అందరికీ. టైలరింగ్ వరల్డ్‌లోకి స్వాగతం. ఇప్పుడొచ్చేసి ఒక చిన్న టిప్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ లెంత్ అనేది వచ్చేసి ఇప్పుడు కటింగ్ చేశాను బ్లౌజ్ మొత్తం నేను. ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి బ్యాక్ సైడ్ 17 ఉందండి. 17 పావు ఇంచులు ఉంది. కనిపిస్తుందా? 17 పావు ఇంచులు ఉంది. 17 పావు ఇంచులు ఉన్నప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి. ఫ్రంట్ పార్ట్ ఇలా పెడిసాం కదా. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి వీళ్ళది 13 ఉంది. 30 మిడిల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి 13 ఇంచెస్ పెట్టాలండి. దానికన్నా మనం పొడిగిచ్చాము అంటే చెస్ట్ అనేది లూజ్ అయిపోతుంది. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది రాదు. దాని తర్వాత క్రాస్ బెల్ట్. మనం ఇవన్నీ ఇలా పెట్టి కుట్టిన తర్వాత మనకు గ్యాప్ అనేది ఎంత వస్తుంది? 1 ఇంచ్ గ్యాప్ వస్తుంది. 1 ఇంచ్ గ్యాప్ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 1 ఇంచ్ గ్యాప్ని ఇలా కుట్టు దగ్గర ఇట్లా చేస్తాం కదా. జాయింట్స్ దగ్గర ఇలా పెట్టేసి ఇక్కడ సైడ్కి మనకి ఎంత అనేది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వస్తుందో ఆ ఫ్యాబ్రిక్ని ఇక్కడ ఇలా మార్క్ చేసుకుంటూ దీంట్లోకి కలుసుకోవాలి. అట్టుందా? మనకి బ్లౌజ్ లెంత్ బ్యాక్ సైడ్ పొడవు ఎక్కువ వచ్చినప్పుడు మనం బ్యాక్ సైడ్ పొడిగించాం కదా అని ఫ్రంట్ సైడ్ కూడా పొడిగించకూడదు. చెస్ట్ అనేది సేమ్ అంతే ఉంటుంది. మనకు బ్లౌజ్ అనేది వాళ్ళు ఏం చెప్తారంటే బ్లౌజ్ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ కొంచెం వీప్ కిందికి దించండి, మెడ కిందికి దించండి అని అడుగుతారు కదా. మనం బ్యాక్ సైడ్ ఒక్కడే దించాలి, ఫ్రంట్ సైడ్ అనేది దించకూడదు. ఇలా ఫ్రంట్ బ్యాక్ దించాం కదా అని క్రాస్ బెల్ట్ అనేది ఇంకా పెద్దగా పెట్టేయకూడదు. క్రాస్ బెల్ట్ ఎంత ఉందో అంత పెట్టింది దానికి లుక్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ అనేది వాళ్ళ కొలత బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెడితేనే లుక్ అనేది ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఫిట్టింగ్ అనేది బాగా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. అందుకని మనము ఫ్రంట్ క్రాస్ బెల్ట్ను ఏమి చేయకూడదు. బ్యాక్ సైడ్ మాత్రమే మనకి బ్లౌజ్ లెంత్ వచ్చినప్పుడు సైడ్ జాయింట్స్ కోసము ఎగస్ట్రా వచ్చిన క్లాత్ని ఇక్కడ చంక దగ్గర ఇలా అనేది తీసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇది ఒక చిన్న టిప్ అండి. మనం ఇక్కడ తీయకుండా ఇక్కడ కూడా తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకొని ఇక్కడ సైడ్ జాయింట్స్ వస్తాయి కదా, ఇక్కడ సైడ్ జాయింట్స్ మనకి ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇలా కొంచెంగా ఇలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడన్నా మనం తీసుకోవాలి. నేను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ కొంచెం అనేది ఇలా తీసుకోవాలి, అది కూడా చూపిస్తాను. సరేనా? ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టిప్స్ మరెన్నో మీతో షేర్ చేస్తాను. కటింగ్ వీడియో అనేది చూసాం కదా మనము. ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఎలా వచ్చాయి అనేది చూద్దాము. చూడండి, సైడ్ జాయింట్స్ అనేవి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చాయో. అలా 1 ఇంచ్ కట్ చేయడం వలన ఇక్కడ ప్లస్ సింబల్ అనేది కరెక్ట్గా వస్తుంది. బాగుంది కదా.